బీరువాలో ఈ ఒక్క వస్తువు ఉంటే మీ ఇంట్లో కనకమహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఈ భూ ప్రపంచంలో జీవించే ప్రతి మనిషికి డబ్బుతో అవసరం ఉంటుంది. ఆర్థిక సమస్య లేని కుటుంబాలు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఏదో ఒక ఆర్థిక సమస్యతో నిరంతరం ప్రజలు బాధపడుతూనే ఉంటున్నారు. డబ్బుంటేనే ప్రతి మనిషికి ఈ సమాజంలో విలువ ఉంటుంది. పూర్వకాలంలో మనిషిని బట్టి, మనిషి నడవడికను బట్టి విలువ ఇచ్చేవారు. కాని ప్రస్తుతం సమాజంలో ఎంత ఎక్కువగా డబ్బు ఉంటే వారిని అంత మంచివారుగా భావిస్తున్నారు. అలాగే డబ్బున్న వారికే విలువ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ధనాన్ని ఆకర్షించడానికి బీరువాలో ఒక వస్తువులు ఉంచితే ధనం ఆకర్షింపబడుతుంది అని పండితులు చెప్తున్నారు. ఆ వస్తువు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటివరకు మీరు గనుక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వీక్షించండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనాన్ని ఆకర్షించాలి అంటే మనం ధనం నిలువ ఉంచే బీరువాని ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించి బీరువాని ఆ ప్రదేశాల్లోనే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. బీరువాను నైరుతి దిక్కులు మాత్రమే ఉంచాలి. బీరువా తలుపులు తెరవగానే ఉత్తర దిక్కు ఎక్కువ వైపు చూస్తూ ఉండాలి. ఉత్తర దిక్కు కుబేరుడు యొక్క స్థానము. కుబేరుడు ఉత్తర దిక్కు నుంచి ఇంటి లోపలికి ప్రవేశిస్తాడు. అందువలన ఉత్తర దిక్కు వైపు బీరువా డోర్స్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ ధనాన్ని ఇంటిలోనికి ఆకర్షించబడుతుంది. లక్ష్మీదేవికి వట్టివేరు అంటే చాలా ఇష్టము. ఈ విషయాన్ని చాలామంది పండితులు మరియు పురాణాలు తెలియజేస్తూ వస్తున్నాయి. అలాంటి వట్టివేరుని బీరువాలో ఏదైనా ఒక వెండి పాత్రలో వేసి ఉంచాలి. ఇలా ఉంచి రోజుకు ఒకసారి మాత్రమే బీరువాని తెరవడం వలన ధనం ఎక్కువగా ఆకర్షించబడుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే రోజు పూజ చేసే సమయంలో విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతినివ్వాలి. ఈ రెండు పనులు చేస్తే ధనం ఎక్కువగా ఆకర్షించబడుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ఓం నమః శివాయ.